ఓకే. ఓకే. సో ఇప్పుడు మిద్ అనే ధాతువు. ఇప్పుడు మనం మాట్లాడేది ఎవరి గురించి? మిద్. మిద్ అనే ధాతువు గురించి. సో ఇప్పుడు మిద్ అనే ధాతువుకి ఏమొచ్చింది? షన్ వచ్చింది. ఎస్. అవునా? షన్ ఏమైంది? షిత్ అయింది. అవునా? అంతేనా కదా? అవునవును. అంతేనండి, అంతే. షిత్ అయితే ఇప్పుడు దీన్ని షిత్ అని చెప్పుకోవచ్చు కదా. అవును, చెప్పుకోవచ్చు. చెప్పొచ్చు. ఇది షిత్, షకారం ఇత్తు కాబట్టి షిత్ అది. సో షిత్ అయితే ఏమన్నారు? మిదేర్ గుణః. ఏమొచ్చింది? ఇప్పుడు పొగంత లఘుపదస్య చ పని చేయలేదు. దాన్ని ఆపింది ఎవరు? కింగితిచ. కింగితిచ. ఎందుకు ఆపింది అది? గిత్వత్ భావం అయింది కాబట్టి. గిత్తువత్ భావం అయితే అయ్యింది అని ఎవరు చెప్పిండ్రు? సార్వధాతుకం అపిత్. ఉత్తమం. సార్వధాతుకం అని చెప్పింది. అయితే ఆ గిత్తువత్ భావం వస్తే కింగితిచ వచ్చేసి గుణము చేయనివ్వదు. అర్థమైందా? ఉమ్. సో ఇప్పుడు ఈ గుణం కాకపోతే మరి ఏం కావాలి? మిద్ అనే ధాతువు నువ్వు ఎప్పుడైతే చేస్తున్నావో దానికి ఇంకో సూత్రం ఏమంటుంది? నేను వస్తున్నా ఆగండి అంటుంది. ఏమంటున్నది? మిదేర్ గుణః. మీరు అట్లా ఇది అవ్వకండి, నేను వస్తున్నా అని చెప్తుంది. అవును, ఇది ఉపదాకి గుణం చేస్తాను అంటదా? అంతే. ఉహు. అది ఓకేనా? 7-3-82 అమ్మా. రాసుకోండి. 7-3-82. అవునండి. ఉమ్. 7-3-82. 3-82. ఓకే. మిదేర్ గుణః. ఇది చెప్పింది ఏంటి? ఇక్కడ షిత్ పరములో ఉంటే గుణము చేసుకో మిద్ అనే ధాతువుకి అంగములో అని చెప్పింది. ఏం చెప్పింది? అంగమందా ఉపదాందా అది కావాలి, ఇంపార్టెంట్. అంగస్య. దీనికి అనువృత్తులు ఏమీ లేవు, అంగాధికారం నడుస్తుంది. ఓకే. సో ఇప్పుడు మిద్ అనే ధాతువుకి ఏం చెప్పింది? అది షిత్ పరములో ఉంటే మిదేర్ గుణః. ఏం చెప్తారు? గుణః. గుణః అయిపోయింది అక్కడ. మిదేర్ గుణః. మిద్ అనే ధాతువుకి గుణం చెయ్యు. ఎప్పుడు? షితి. మిదేర్ గుణః. పరముడు. మిదేర్ గుణః షితి అని రాసుకోండి. మిదేర్ గుణః షితి. ఎంతే రాసుకున్నా కూడా ఇది కరెక్ట్ సూత్రం. అది తప్పు సూత్రం అని ఎవ్వరు అన్నారు. ఓకేనా? సో మిదేర్ గుణః షితి ఇది 100% కరెక్ట్ సూత్రం. ఓకే. సో ఇప్పుడు ఏం చెప్తాము? మిదేర్ గుణః షితి అంటే మిద్ ధాతువుకి షిత్ పరములో ఉంటే. ఉందా మరి? ఉంది. ఉంది. అప్పుడు ఏం చేయాలి? గుణం చెయ్యాలి. సో మరి గుణం ఎక్కడ చేస్తావు? ఉపధాకే చేస్తావు. అవునా? గుణం ఎక్కడ చేస్తావండి? ఉపధాకే. ధాతువుకి చివరిగా ఇక్కు వర్ణం ఉంటే, అన్నిట్లో ఇక్కు వర్ణం. అవునా? గుణం ఎక్కడవుతుంది? ఇక్కు వర్ణాలకే అవుతుంది. ఏకో గుణ వృద్ధి. అవునా? అర్థమైందా? మన శోభనాద్రి గారు మీకు ఎక్కడ చెయ్యాలి అని అడిగారు కదా. సో గుణం ఎక్కడ అవుతుంది? ఇక్కు వర్ణాలకి. ఏం చెప్తారు? ఇకో గుణ వృద్ధి. ఏం చెప్తారు? ఇకో గుణ వృద్ధి. ఇక్కు వర్ణాలకి గుణం అవుతుంది, వృద్ధి కూడా అవుతుంది. అది. సో మరి ఇక్కడ ఇక్కు వర్ణం ఎక్కడుంది? ఇక్కు వర్ణం ఎక్కడుంది? ఇక్కడ ఇక్కు అంటే ఇక్కడ మిద్దు మిల్లో ఈకారం ఉందిగా, అది ఉంది కాబట్టి అట్లా చెప్పదు. ఉపధాలో చూడాలి. ఎక్కడెక్కడ ఉండాలి? ఉపధాలో. ధాతువుకి చివరిగా, లేదంటే ఉపధాలో. ఉపధాలో ఉంటేనేమో హ్రస్వమే ఉండాలి. ధాతువుకి చివర ఉంటే హ్రస్వమైన దీర్ఘమైన ఉండొచ్చు. అది అర్థమైందా? సో ఇప్పుడు మిద్ ధాతువునే ఫోకస్ చేస్తున్నాం ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ మిద్ అనే దానికి గుణం అంటే ఇప్పుడు ఏం కావాలి? ఇప్పుడు మరి షిత్ పరంలో ఉంది. సో ఇప్పుడు మేద్ కావాలి. ఏమైంది? అది మేద్ కావాలి. సో ఇప్పుడు మిద్ మేద్ అయిపోయింది గుణం అయితే. ఈ సూత్రం ప్రకారం గుణం అయ్యింది. ఏ సూత్రం ప్రకారం? మిదేర్ గుణః షితి అనే సూత్రం ప్రకారం గుణం అయ్యింది. అవునా? సో జనరల్ గా ఇది షన్ చేస్తున్నప్పుడేమో అది అపిత్ కాబట్టి గుణం కాదు. కానీ మిదేర్ గుణః అనే సూత్రం ద్వారా, మిదేర్ గుణః షితి అనే సూత్రం ద్వారా ఇది గుణం అయ్యింది. ఓకేనా? అర్థమైందా? ఓకే.
అమ్మా ఉపద అంటే అర్థమైంది, రస్వం ఉండాలి. ఇప్పుడు అంతంలో ధాతు అంతంలో అయితే దీర్ఘమైన రస్వం రెండిట్లు ఏదైనా ఉండొచ్చా? అవునండి. సో ఇప్పుడు సరే. నేను ఆ పైన స్టెప్ది అవసరం లేదు కదా, రాయట్లేదు. ఇప్పుడు మేద్ ప్లస్ యా యకారము ప్లస్ తి య ప్లస్ మేదయతి మేద్యతి. మేద్యతి. మీరు ఒక ఆకారం ఎక్కువ చెప్తున్నారు. అందరేమో తినేస్తుంటే వీరేమో కలుపుకుంటున్నారు పాపం. ఇక్కడ పిత్తు లేకుండా గుణమైంది కదండి. అదేంతోనైంది? కొత్త సూత్రం వచ్చి ఇక్కడ చేసింది. మిదేర్ గుణ స్థితి అనే సూత్రంతో గుణమైంది. అంతే. ఓకేనా? సో మేద్యతి అంటే ఏంటండి అర్థము? మేద్యతి మేద్యతి స్నేహం అంటే స్నేహం అర్థము స్నేహం స్నేహం చేస్తున్నాడు. చేయటం. స్నేహం చేయటం. స్నేహం చేయడం. స్నేహం చేస్తున్నాడు. అదే స్నేహం చేస్తున్నాడు. స్నేహం చేస్తున్నాడు. వాక్యం చెప్తారా? రామః సుగ్రీవం మేద్యతి మేద్యతి. మేద్యతి ఓ, మేద్యతి. చాలా బాగుంది. నేను మనసులో అదే అనుకుంటా చెప్పాలని. ఇక్కడ మన ఇద్దరు భావాలు ఒకటే అండి. అదే కదా. సరే ఇప్పుడు వాక్యం చూడండి. వారు చెప్పిన దానికి కాన్ఫ్లిక్ట్ అవుతుంది, చూడండి ఒకసారి. అమ్మో. గమనించండి. యా ఏమన్నారు? రాముడు సుగ్రీవునితో స్నేహం చేస్తున్నాడు. చూడండి అమ్మ, అందరు చూడండి, మంచిగా గమనించండి అది ఎట్లా అవుతుంది. అవును, సుగ్రీవుడితో అన్నప్పుడు తృతీయ భక్తి వస్తుంది. రాముడు సుగ్రీవునితో అన్నప్పుడు ఆ తృతీయ అది ఇప్పుడు సుగ్రీవేణ సుగ్రీవేణ. చూడండి చూడండి, అది చెప్తామా ఇది చెప్తామా? సుగ్రీవునితో స్నేహం చేస్తున్నాడు. ఫస్ట్ మంచి గమనించండి. ఒక్కొక్క కారకానికి మనకు రెండు కారకాలు తీసుకోండి. ఇక్కడ కర్మదా లేకపోతే కరణమా? రాముడు సుగ్రీవునితో కర్మ. ఎట్లా వస్తున్నదో గమనించండి. సుగ్రీవుని మీరు ఒకేసారి రెండు పాఠాలు చెప్తున్నారమ్మా. కారకాలు చెప్తున్నారు, ధాతు రూపాలు చెప్తున్నారు. మనం గమనిస్తే ఇందులో చాలా నేర్చుకుంటున్నారు కదా. ఏంటిది? ధాతు రూపము, కర్తృకారకం, మూల ధాతువు, రామ అర్థ సందర్భం, కర్త కర్త అర్థ సందర్భం స్నేహం చేయటం. రామ అవునండి. సుగ్రీవునితో సుగ్రీవునితో అన్నప్పుడు ఇక కరణం సుగ్రీవునితో ఇక్కడ తో వచ్చినా కరణం రాదు కదా మరి. ఎందుకు తో రాదు? అనే వస్తుంది కానీ తోనే వస్తుంది. ఉన్నది కానీ కర్మలో రావాలి మరి. ఎందుకని? అతనికి ప్రీతిపాత్రమైనటువంటిది స్నేహం చేయడం. సుగ్రీవుడు స్నేహం చేయడం. ఎవరు అక్కడ ప్రీతిపాత్రమైన వాళ్ళు? ఎవరు? కర్తురు ఈప్సిత తమః కర్మ. అది భర్తకు ఇష్టమైన క్రియ ఏంటిది? స్నేహము. ఐ మీన్ స్నేహం ఎవరితో ఎవరికి? రాముడు సుగ్రీవునితో సుగ్రీవునితో అంటున్నాం కాబట్టి సుగ్రీవునితో స్నేహం చేస్తున్నాడు. అవునా? స్నేహం అనేది దీన్ని ఏమని చెప్పుకోవాలమ్మా? స్నేహం అనేది ఈప్సితమైన కర్మ. కర్మ. సో అంటే రాముడు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? దేన్ని చేస్తున్నాడు? ఇది క్రియ. ఇది క్రియ కాదు, దేన్ని చేస్తున్నాడు అంటున్నాం మనం. దేనిని చేస్తున్నాడు. అవునా? ఎవరితో? ఇది క్రియా విశేషం అంటారా దీన్ని? క్రియా విశేషం కాదు. ఏది ఏమైతున్నది ఇప్పుడు? ఇక్కడ చేస్తున్నాడు వేరు, స్నేహము వేరు. అవునా? అవును. సో ఇప్పుడు అన్ని ఉన్నాయి ఇక్కడ. సుగ్రీవునితో రామః సుగ్రీవం మేద్యతి అంటే సరిపోతుంది. కాదు కాదు, రామః సుగ్రీవేణ సహ మేద్యతే. ఇక్కడ ఆగండి. మీరు క్రియాల్లో రెండు వేరు వేరుగా తీసుకుంటేనేమో ఇక్కడ 3 వస్తాయి కారకాలు. ఓకే, ఇది మొత్తం ఒక క్రియలా తీసుకుంటేనేమో 2 వస్తాయి. స్నేహం చేస్తున్నాడు అనేది ఒకటే క్రియాపదంగా మనం తీసుకుంటున్నాం కాబట్టి మనకి 2 వచ్చినాయి. అర్థమైందా? అర్థమైందమ్మా.
హా. సో అంటే రామ సుగ్రీవేన కాదు, ఇక్కడ ఏం చెప్పాలి ఇప్పుడు? ఇది కర్మపదం. సుగ్రీవం సుగ్రీవం మేద్యతే. సుగ్రీవం అది అర్థమవుతుందా? ఇది కర్మపదం. రామ అర్థమైందా అండి ఎవరికైనా? అర్థమైందమ్మా, బాగా అర్థమైంది. ఇది తృతీయ రావాల్సింది, ఇక్కడ కర్మ కారకం వచ్చింది. సుగ్రీవం అంటే కర్తకి ఇష్టమైంది కర్మ కాబట్టి సుగ్రీవం. ఈ కారకం వచ్చింది. ఇప్పుడు కారకాలు చదువుకోకపోతే వాళ్ళు రాయలేరు, ఈ వాక్యం రాయలేరు. కవిత గారు మాకు రెండు చెప్తున్నారు, సాయంకాలం క్లాస్ ఇప్పుడు మనది. అదే చెప్తున్నా నేను. మేద్యతే. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇంకో దీన్నే మారుస్తా చూడండి, అప్పుడేం వస్తుందో చెప్పండి. ఓకే దీన్నే మార్చుతున్నా. ఓకే మార్వండి. సో రాముడు రామః సుగ్రీవేన స్నేహం. కానీ రాయనియండి. రాముడు సుగ్రీవునితో సుగ్రీ స్నేహం అమ్మా ఇక్కడ రామ భీష్ముని మన అదే ఉండని, అదే రాసుకోండి, అదే వాక్యాన్ని. ఇప్పుడు మీరు ఎట్లా చేయగలుగుతారు అనేది చూడండి అంతే. రెండు రకాలుగా ఇది రాయొచ్చు అంటున్నాడు. స్నేహం స్నేహం చేస్తున్నాడు. ఇక్కడ తృతీయ పెట్టుకోవాలా మరి? ఆగండి, పైన దానికేమో స్నేహం చేస్తున్నాడు అనేది ఒకటే క్రియాపదం. సమస్త పదం ఇక్కడ విడిగా ఉన్నది. ఇక్కడ విడిగా అది మొత్తం క్రియాపదం ఒకటే. అది మేద్యతి అంటేనే స్నేహం చేయడం. ఓకే, సో ఇక్కడ స్నేహము వేరు, చేయడం వేరు. అందుకే నేను దూరంగా రాశాను చూడండి. ఓకే. రాముడు సుగ్రీవునితో స్నేహము చేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి. రామ రామః సుగ్రీవేన స్నేహం కరోతి. అది మేద్యతే. మేద్యతి. రామ కాదిగా కరోతి, కరోతి క్రూధాతువు. అర్థమైందా? మేద్యతి రాదు ఇక్కడ. కరోతి మేద్యతి చెప్పాలంటే ద్వితీయ విభక్తిలో చెప్పాలి. అర్థమైందా? అది అర్థమైంది. సో మేద్యతి అమ్మా. ఇక్కడ 10కి 10 మార్కులు రావాలంటే రామః సుగ్రీవం మేద్యతి రాస్తే 10కి 10. అవును, 10కి 8 రావాలంటే రామః సుగ్రీవేన స్నేహం కరోతి. అవును. ఓకేనా? రామ సుగ్రీవం స్నేహం కరోతి ఇది కూడా 10కి 10 వస్తాయి, ఎందుకు రావండి? అంటే ఒక మాట ఎక్కువ పెట్టారు కదండి వీళ్ళు. ఓహో, ఎంత తగ్గిస్తే అంత మార్క్స్ ఎక్కువ అన్నట్టు, అంతే కదండి. అది కూడా కరెక్ట్. అందులో వ్యాకరణం అంతా అదే కదా, ఒక అక్షరం కూడా తగ్గినట్టే. అవును కరెక్ట్. ఇప్పుడు సుగ్రీవేణ రావన్నా సుగ్రీవేణ రావాలా? ఇంకొకటి చూడండి ఇక. సుగ్రీవేణ నకారమే, నానే రావాలి. మామూలు అల్ప ప్రాణం. ఎందుకంటే వ్యవధానంలో వేరే అక్షరాలు ఉన్నాయి కదండి. సు అనేది మంచి కదా, గ్రీవహ అనేది శబ్దం అన్నమాట. రేపం నుంచే చూడాలమ్మా, మనకు సూతో సంబంధం లేదు. అదే ఇప్పుడు ఏమొస్తుంది? ఈ వచ్చింది ఒకటి, ఈ ఉంది, ఈ ఉండొచ్చు, అచ్చులు ఉండొచ్చు. అట్టులో ఏముంటది? కుప్వాంగ్ వా కూడా ఉండొచ్చు. ఉండొచ్చు. సో ఇప్పుడు ఏం కావాలి మనకి? అనా రావాలి మరి, అట్లయితే అనే రావాలి. అదే కరెక్ట్. సో తెలుగులో కూడా చేంజ్ చేసుకోండి. అర్థమైందా ఇప్పుడు? సుగ్రీవేణ. అర్థమైంది. మొన్న మీరు ఇదే ఇట్లా అనా ఎట్లా రావాలనే టైం కు నాది పోయింది నెట్. కరెక్ట్ అదే పాయింట్ చెప్పారు ఇప్పుడు. ఇప్పుడా? మొన్న ఒక రోజు చెప్పారు కదా మీరు. ఓకే, అదండి. సుగ్రీవునితో స్నేహం చేస్తున్నాడు, స్నేహం కరోతి. సో ఇప్పుడు మనకు కావాల్సిన ధాతువు రాలేదు, కానీ వాక్యం అయితే చేసుకున్నాం అనమాట. అవునా అమ్మ? దీన్ని ఏంటి లిట్ లో కూడా చెప్పచ్చు. ఇది ఎప్పుడో మనకి చాలా కాలం అయింది కదా జరిగి. అవును. సో మళ్ళీ లిట్ రూపం మీకు వచ్చా? చెప్పొచ్చు అనేది తెలుసు. చెప్పండి. చెప్పండి.
అమ్మా ఏంటి చెప్పండి మళ్ళా? పరోక్ష భూతకాలంలో చెప్పమంటున్నారు. ఉమ్, పరోక్ష భూతకాలమా? ఆ, లిట్. లిట్. ఆహా. అమ్మా అది రేపు చూద్దాంలేమ్మా, ఇప్పుడు చదివిన లిట్ అంటే రెండు అక్షరాలు వస్తాయి, అంతే. ద్విత్వం వస్తుంది కదా. ఇప్పుడు చూడండి రేపు చూద్దామమ్మా. ఇక్కడ సమయం బాగా అయిపోయింది. అవును, మిద్ అనే ధాతువు అండి. సో మిద్ అవునా? ఇక్కడ హలిచా సూత్రం వస్తుంది. సో హలిచా సూత్రం వచ్చేసి ఏం చెప్తుంది? అక్కడ మిద్దె. దకారం పోతుంది, మీ ఒకటే మిగులుతుంది. ఉమ్, అది ముందున్నటువంటి హల్లే మిగులుతుంది అభ్యాసంలో. హలిచా ఎప్పుడు వస్తుంది? వకార రేఫాలు ఉన్నప్పుడే వస్తుంది అది. ఇక్కడ వకారం లేదు, రేఫా లేదు. అలాది శేష అలాది శేష వస్తుంది కాబట్టి మీ మిగులుతుంది. నెక్స్ట్ ఇంకా మిమిద్ అవుతుంది అప్పుడు. రెండో దానికి గుణం చేస్తాం కదా, లెట్టల గుణం చేస్తాం రెండవ దానికి. దానికి సూత్రం ఏంటి? అంతే మిమేద. అంతే. సూత్రం ఏంటమ్మా గుణం చేసేదానికి సూత్రం? ఏముంది గుణం చేయడానికి? ఏదంటే మొదటి ధాతువుకా రెండో ధాతువుకా అండి? ఇక్కడ మనకి ఏమొస్తుంది? పుగంత లఘూపదస్య చ అనేది వస్తుందా రాదా? రేపు చూద్దాం అమ్మా, ఇది చాలా టైం పట్టుద్ది. అంతే. లిటి ధాతోర్ అనభ్యాసతోని రెండు ధాతువులు ద్విత్వం చేసుకోవాలి. మళ్ళీ మొదటి ధాతువుకేమో హలాది శేష అనే దాంతో ఒకటే అక్షరం మిగులుతుంది. ఓకే, అయిపోయిందండి మన క్లాస్. శాంతి పాఠం. ఓకే. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరూ నమస్తే అమ్మా. నమస్తే అండి. మళ్ళీ ఇది రేపు కంటిన్యూ చేద్దాం. కరెంట్ పోయినట్లుగా టక్కుని ఆపేశారు కదమ్మా క్లాసు. సో ఇది ఎన్నో ధాతువు అండి? 16 కదా. 17 అని ఇక్కడ రాసి పెడితే రేపటికి రాశారు 16 రాశారు పైన మీరు. 17 రేపటికి.